గుడ్. ఇలాగే భయపడు. ఎంజాయ్ చేస్తాను నేను నీ భయాన్ని అంటూ నడుము పట్టుకుని దగ్గరకు లాక్కుంటూ ఇక్కడి నుంచి ఎస్కేప్ అవ్వాలని చూస్తే మాత్రం నాలోని బీస్ట్ని చూస్తావు. సో బుద్ధిగా మంచిగా గెలవటానికి ట్రై చెయ్యి అంటూ ఇంకా దగ్గరగా వస్తుంటే చేత్తో నెట్టేసింది వెనక్కి. ఒక అడుగు వేసి నిలదొక్కుంటూ చూడటానికి సన్నగా ఉన్నావు, ఇంత బలంగా తోసావు. నాట్ బ్యాడ్. నువ్వు స్ట్రాంగ్గా ఉండటమే నాకు కావాల్సింది అంటూ టేబుల్ పైన ఉన్న మొబైల్ చేతిలో పెట్టాడు. ఇది నాకొద్దు అంది తిరిగి టేబుల్ పై పెట్టేస్తూ. ఎందుకు వద్దు? నీ దగ్గర డబ్బులు నేను తీసుకున్నాను కదా, నీ ఫోన్ నీకు తిరిగి ఇచ్చేస్తున్నా, తీసుకో అన్నాడు. నా ఫోన్ ఇంత కాస్ట్ కాదు అంది దాని బిల్ పేపర్ మీద 50,000 అని చూపిస్తుంటే. సో వాట్? ఫోన్ బదులు ఫోన్ ఇస్తున్నా, ఎక్స్ట్రా చేయకుండా నోరు మూసుకొని తీసుకో అన్నాడు. అక్కర్లేదు, నా రేంజ్ ఫోన్ నాకు ఇస్తే చాలు, మీ రేంజ్ అంత అయితే కాదు మాది, అంత కాస్ట్లీ ఫోన్ యూజ్ చేయడానికి అంది సూటిగా. కార్నర్ స్మైల్తో తనని చూస్తూ, నీకు నేను ఇస్తున్న ఫస్ట్ గిఫ్ట్ అనుకో, అలా అయితే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు కదా అన్నాడు. ఒకరి దగ్గర నుంచి గిఫ్ట్లు నేను ఎక్స్పెక్ట్ చేయను అంటూ ముందుకు కదులుతుంటే అడ్డంగా వచ్చి నిలబడ్డాడు. నువ్వు ఇప్పుడు కానీ ఈ ఫోన్ తీసుకోకపోతే నీ ఛాలెంజ్ని నేను యాక్సెప్ట్ చెయ్యను అన్నాడు డోర్కి అటు ఇటు చేతులు పెట్టి నిలబడుతూ. ఏంటి ఛాలెంజ్ అంటూ బెదిరిస్తున్నావా అంది. నీ ఇష్టం, నువ్వు తీసుకుంటే నువ్వు చెప్పినట్లు నేను నిన్ను డిస్టర్బ్ చేయను, లేకపోతే నువ్వు ఫోన్ తీసుకోవద్దు, కానీ ఇకపై క్లాసెస్ అటెండ్ చేయలేవు. సచ్చినోడు టార్చర్ పెట్టి చంపేస్తున్నాడు, రాక్షసుడు వీడు అని కాల్ చేసేలా చూస్తుంటే అవును రాక్షసుడిని, కాకపోతే హ్యాండ్సమ్ రాక్షసుడిని అన్నాడు కిల్లింగ్ స్మైల్ చేస్తూ. వీడిని స్వేచ్ఛగా నోరార తిట్టే అవకాశం కూడా లేదు నాకు అని అనుకుంటూ, ఇప్పుడేంటి ఫోన్ తీసుకోవాలి అంతే కదా అంది విసుగ్గా చూసి. ఏ భావం లేకుండా చూస్తుంటే మామూలు బలుపు కాదు వీడికి, సమాధానం కూడా చెప్పకుండా ఎలా చూస్తున్నాడో చూడు అని అనుకుంటూ వెళ్ళి ఫోన్ తీసుకుని వస్తూ అక్కడే టేబుల్ మీద ఉన్న బుక్ ఒకటి తీసుకొని ఫోన్ కనబడకుండా దానికి అడ్డు పెట్టుకొని పట్టుకొని వస్తుంది. ఫోన్ ఆమె గుండెల్లో పెట్టుకోవడం చూసిన అతనికి ఒక చిలిపి ఆలోచన వచ్చింది. వెంటనే శాడిస్టిక్ స్మైల్ కూడా. అడ్డు తప్పుకోండి వెళ్ళాలి అంది. వెళ్దూలే కానీ ఎంత ఇష్టం లేకపోతే నేను ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్ని మరి అంతలా నీ గుండెల్లో దాచుకోవాలా అన్నాడు ఆమె హృదయంలోకి హతుక్కుపోయిన మొబైల్ చూస్తూ. అంతే, ఫోన్ తీసేసింది అక్కడి నుంచి. ఓయ్ ఏంటి నువ్వు అంతలా థింక్ చేయకు, కస్సుమంది. అందరూ చూస్తే ఇంత కాస్ట్లీ ఫోన్ ఎక్కడిది అంటే ఏం చెప్పాలి నేను? అసలే 2,000 పెట్టి డ్రెస్ వేసుకున్నందుకే చాలా ఊహించారు క్లాసులో, ఇప్పుడు దీన్ని కానీ చూస్తే వాళ్ళ అనుమానాలు నిజం అనుకుంటారు అంది మొహం చిట్లించుకుని. ఏమన్నారు నొసలు ముడేస్తూ అడిగాడు చురుగ్గా చూసి. నేను ఎవరో డబ్బు ఉన్నవాడిని పట్టుకుని తిరుగుతున్నానని అంది. అంతే, ఆమె గొంతు మీద బిగించాడు చేతిని. రేయ్ వదులు అంది నొప్పికి. ఎవరన్నారు అని కళ్ళెర్ర చేస్తూ అంటుంటే చెప్పడానికైనా తనకు అవకాశం ఉండాలిగా. పట్టుకి కళ్ళలో నుంచి నీళ్లు జారిపోతుంటే అవి చూస్తూ వదిలాడు తనని. గొంతులో నొప్పికి వాటర్ అంది ఆయాసపడుతూ. లేవు అని ముందుకు వచ్చి ఎవరన్నారు అని మళ్ళీ అదే ఫేస్తో అడుగుతుంటే, నిన్ను చంపి ఉప్పు పాత్ర వేయాలరా సచ్చినోడా, తిట్టడానికి కూడా గొంతు రాకుండా చేశావని లోన బండబూతులు తిడుతుంటే అడిగింది నిన్నే, ఎవరన్నారు అని అడిగాడు మళ్ళీ. గొంతు రుద్దుకుంటూ పైకి లేచి, ఎవరూ అనలేదు, ఒకవేళ ఎవరైనా చూస్తే అనుకుంటారని అన్నాను అంతే అంది. ష్యూర్ అన్నాడు కళ్ళు చిన్నవిగా చేసి. హా అంది. వెళ్తున్న శైలు చేతిని పట్టుకుని వెనక్కి లాగాడు. అరిచింది గట్టిగా. చుప్, ఎందుకు అరుస్తున్నావు అంటూ తనని లోపలికి లాగి డోర్ వేసి దానికి ఆనించి అటు ఇటు చేతులు ఉంచి, ఛాలెంజ్ యాక్సెప్ట్ చేశాను, ఇంకా గేమ్ స్టార్ట్ అవుతుంది కదా, నేను గెలవాలని గెలవడానికి కావాల్సిన ఎనర్జీ బూస్టర్ని స్ట్రాంగ్గా నాకు ఇచ్చావనుకో, నేను మళ్ళీ ఛాలెంజ్ అయ్యే వరకు నేను టచ్ కూడా చెయ్యను. ఇన్నోసెంట్కి అమ్మ ముగుడులా ఫేస్ పెట్టుకొని అడుగుతున్నా అతని ఫేస్ చూస్తూ శైలుకి కోపం నట్ట నసాలానికి చేరింది. ఇంకా బర్స్ట్ అయిపోతూ, రే సచ్చినోడా ఏం మాట్లాడుతున్నావు, నీకైనా అర్థమవుతుందా? నాతో పందెం కట్టి నా మీద గెలవాలని నీకు ఎనర్జీ రావడం కోసం నన్నే ముద్దడుగుతున్నావా? అసలు మనిషివే కాదురా, సైకోవి, రాక్షసుడివి, శాడిస్ట్వి, టెర్రరిస్టు, సెండ చేసనుడివి అంటూ ఫ్రస్ట్రేషన్తో తిట్టుకుంటూ పోతుంది. ఆపకుండా 10 నిమిషాలు తిట్టేసరికి అలుపొచ్చి ఆయాసంతో రోపుతూ ఆగిపోయింది. అప్పుడు ఇచ్చాడు వాటర్ బాటిల్ చేతికి. తీసుకొని తాగేసింది బాటిల్ వాటర్ మొత్తం. అప్పుడు లుక్కేసింది పైకి. మిర్చిలా మారిపోయి ఉంది అతని ఫేస్. కళ్ళలో బగబగమండే నిప్పులు కురిపిస్తుంటే భయంతో గుటకలు మింగింది. అప్పటి వరకు తిట్టిన తిట్లన్నీ డిటిఎస్ రేంజ్లో చెవుల్లో మారుమోగుతుంటే టెన్షన్తో చేతులు చల్లబడిపోయాయి.
ఏంటి? ఇందాక సరిగా వినపడలేదు, ఇంకోసారి తిట్టు అంటూ చేతిలో ఉన్న బుక్ దాని మీద ఉన్న మొబైల్ తీసి పక్కన పెడుతూ చెప్తుంటే భయంతో ఒక్కో అడుగు వెనక్కి వేస్తుంది. రిపీట్ అగైన్ అన్నాడు షర్టు బటన్స్ తీస్తూ. సారీ అంది వణుకుతున్న గొంతుతో. నో నీడ్, ఐ సెడ్ రిపీట్ అగైన్ యువర్ తిట్లు అన్నాడు ముందుకు వస్తూ. అవేమన్నా సహస్రనామాలా మళ్ళీ మళ్ళీ వినడానికి? వీడి పిచ్చి పైత్యం పాడుగాను అని ఇన్నర్లో అనుకుంటుంటే అదేదో పైకి అంటే వింటాను అన్నాడు ఎటు పోవడానికి లేకుండా తనని లాక్ చేస్తూ. లేకపోతే నాతో ఛాలెంజ్ చేసి అలా అడుగుతుంటే కోపం రాదా అంది వాయిస్ తగ్గిస్తూ. ఏంటి ఇందాక అంత సౌండ్ రావట్లేదే అన్నాడు. ఎనర్జీ అంతా ఇందాక తిట్టిన తిట్లకే అయిపోయింది. ఇప్పుడు ఇంకా తిట్టాలన్నా నాకు ఓపిక లేదు. కావాలంటే రేపు తీరిగ్గా తిడతాలే అంది నీరసంగా మోహం పెట్టుకుని. ఒక్క ఊదుటన ఆమె నడుం చుట్టూ చేతులు వేసి ఫోర్స్గా దగ్గరకు లాక్కొని కళ్ళలోకి చూస్తూ మెడ చుట్టూ ఇంకో చేతిని వేసి ముందుకు తెస్తూ వణుకుతూ కనబడుతున్న ఆమె గులాబీ రేకుల్లాంటి పెదవులను చూసి, నీకు ఎనర్జీ లేదు కదా, నేను నీకు ఇస్తాను. ఆటోమేటిక్గా నా ఎనర్జీ నాకు వచ్చేస్తుంది. నేను వదిలే వరకు నువ్వు కామ్గా ఉండాలి, లేదంటే ఈరోజు మొత్తం నీ లిప్స్కి రిలీఫ్ ఉండదు చెప్తూనే ఆమె పెదవులను బంధించాడు. గట్టిగా కళ్ళు మూసుకుంది శైలు. అతన్ని దూరం జరపడానికి తను ప్రయత్నిస్తున్న నో యూజ్. ఈసారి ముద్దులో కోపం లేదు. మిస్ అవుతున్న ముందు పెట్టే ముద్దులా స్మూత్గా స్టార్ట్ చేశాడు. ఆమె కదలడానికి కూడా వీలు లేకుండా చేతులను బంధించి పట్టుకున్నాడు. ఆమెను ఇంకా దగ్గరగా తనకేసి అదుముకుంటూ ముద్దుని గాఢంగా మార్చాడు. వదలమని పెనుగులాడిన లాభం లేకపోవడంతో అతనికి పెదవులు అప్పజెప్పి మౌనంగా నిలబడిపోయింది తను. కంటి కొసల్లో వస్తున్న నీరు తన అస్తిత్వాన్ని తెలుపుతుంటే వాటికి ముక్తినిచ్చి స్తబ్దుగా మారిపోతూ బొమ్మలా నిల్చుంది. పెదవికి తీయని పంటి ఘాటుని ఇచ్చాడు. మెడ చుట్టూ ఉన్న చేతిని చంపల మీదకు తెచ్చాడు. మృదువైన ఆమె చెక్కిళ్లను సుతారంగా రబ్ చేస్తూ తాకుతూ డీప్గా ఆమె కింద పెదవిని లీక్ చేసి మళ్ళీ పై పెదవిని లీక్ చేసి మరొక్కసారి రెండు పెదవులను బంధించి 10 నిమిషాలకు పైగా సుదీర్ఘమైన ముద్దుని ఆమె నుంచి బహుమతిగా తీసుకొని వదిలాడు. తనని వదలడమే ఆలస్యం. చంపలకు చేరిన శైలు చేతి స్లాబ్కి కూడా కోపం రాలేదు తనకి. బుగ్గలపై జారుతున్న కన్నీళ్లను చూస్తూ బుగ్గ మీద ముద్దు పెట్టి, ఆల్ ద బెస్ట్ మై డియర్ రాక్షసి. ఛాలెంజ్ గెలవడంలో పడి నా ప్రాపర్టీని నెగ్లెక్ట్ చేయకు. కేర్ఫుల్గా చూసుకో. ఛాలెంజ్ గెలిచాక అది ఎలాగూ నాదే కాబట్టి ఆ తర్వాత నేను కేర్ చేస్తాను. కన్నింగా నవ్వుతూ డోర్ ఓపెన్ చేసి కన్నీళ్లతో ఉన్న ఆమెను చూస్తూ టేబుల్ మీద ఉన్న ఫోన్ బుక్ తీసుకుని తన చేతిలో పెట్టేసి హెయిర్ సెట్ చేసుకుంటూ స్టైల్గా వెళ్ళిపోయాడు. డోర్ దగ్గర అలాగే కూర్చుని మోకాలలో మోహం పెట్టుకొని ఏడుస్తున్న తన తలపై చెయ్యి వేసి చూసింది సుప్రియ. తన వెనకే తమన్. శైలు పిలిచింది ప్రేమగా. తల ఎత్తి కన్నీళ్లతో చూసింది. ఆమె కన్నీరు చూసి చాలా బాధేసింది వాళ్ళకి. మోకాల మీద కూర్చున్న శైలు తల నిమురుతూ, ప్లీజ్ డోంట్ క్రై శైలు అంది బాధగా. వెక్కిళ్ళు వస్తుంటే తమన్ లోపల ఉన్న వాటర్ బాటిల్ తీసుకుని వచ్చి సుప్రియ చేతికి ఇచ్చాడు. సుప్రియ దాన్ని శైలుకి ఇచ్చి తాగమంటున్నా తీసుకోలేదు తను. ప్లీజ్ ఇలా ఏడవకు శైలు, అన్నయ్య చేసిన తప్పే కానీ అంటూ ఏం చెప్పాలో తెలియక పశ్చాత్తాపంగా చూసింది. శైలు క్లాస్కి కాకుండా లైబ్రరీ వైపు వెళ్ళడం తన క్లాస్ రూమ్ నుంచి చూసిన సుప్రియకి ఎందుకో తన అన్న మళ్ళీ శైలుని ఏమైనా అనడానికి పిలిచాడా అనే అనుమానం వచ్చి వెంటనే తమన్కి లైబ్రరీ దగ్గరకు రమ్మని మెసేజ్ చేసి సార్కి పర్మిషన్ అడిగి బయటకు వచ్చి లైబ్రరీ వైపు నడిచింది సుప్రియ. ఏంటి సుప్రియ ఇప్పుడు లైబ్రరీకి ఎందుకు అడుగుతూ నడుస్తున్న తమన్తో, శైలుని అన్నయ్య చాలా ఇబ్బంది పెడుతున్నాడని నాకు అనిపిస్తుంది. ఇప్పుడు కూడా శైలుని క్లాస్లో ఉండనివ్వకుండా పిలిచినట్టు ఉన్నాడు. తను లైబ్రరీకి వచ్చింది, అది చూసి నిన్ను పిలిచాను అంటూ ఇద్దరూ వెళ్తుంటే అప్పుడే సాయి లోపలికి వెళ్ళి డోర్ లాక్ చేయడం చూసి షాక్ అయిపోతారు. వాళ్ళు ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ లైబ్రరీ బయటే నిలబడి ఉంటారు. లోపల వాళ్ళు కనబడకపోయినా మాటలు స్పష్టంగా వినబడుతుంటే సాయి శైలుల మాటలని వింటారు. అసలేమనుకుంటున్నాడు సుప్రియ మీ అన్నయ్య? నాతో ఇంత దారుణంగా బిహేవ్ చేసి నన్ను బాధ పెడుతున్నాడు. వర్షిస్తున్న కళ్ళతో ఆవేదనగా అడుగుతుంది శైలు. ముందు నేను చెప్పేది విను, ఆ తర్వాత నువ్వు ఏం చెప్పినా వింటాను అంది సుప్రియ. ఏం చెప్తావు? మీ అన్న మంచివాడనా లేక మొండివాడనా? డబ్బు ఉందని అహంకారంతో ఇలా కొవ్వెక్కి నాతో ప్రవర్తిస్తున్నాడనా? బాధతో ఆవేశంగా అంది. సాయి మొండివాడే, ఒప్పుకుంటాను శైలు, కానీ మూర్ఖుడు మాత్రం కాదు. సాయి గురించి శైలు అలా మాట్లాడుతుంటే బాధగా అంటాడు తమన్. మీ ఫ్రెండ్ని వెనకేసుకుని వస్తున్నారా?
లేదు శైలు, సాయిని నువ్వు ఇంకోలా అపార్థం చేసుకుంటావని చెప్తున్నాను. తనకు యాటిట్యూడ్ ఎక్కువ, కోపం కూడా ఎక్కువే. చిన్నప్పటి నుండే చూస్తున్న వాడిని. ఏ అమ్మాయితోనూ వాడు తప్పుగా మాట్లాడింది లేదు, ఇలా ప్రవర్తించింది లేదు. మరి నన్ను ఎందుకు ఇలా ఏడిపిస్తున్నాడు? తనని నువ్వు తిట్టావు అన్న కోపంతోనే ఇలా చేస్తున్నాడు. అంతకు మించి ఇంకేం లేదు. లేకపోవడం ఏంటండి? నన్ను తన ప్రాపర్టీ అని డబ్బులు ఇస్తాను, కొనుక్కుంటాను, ఎంత కావాలో చెప్పు అన్నాడు. అలాంటి వాడిని ఏమనాలి? ఒక అమ్మాయితో అలాగేనా మాట్లాడేది? మీకు ఒక చెల్లెలు ఉండి తనతో ఎవరైనా ఇలా మాట్లాడితే ఊరుకుంటారా? కన్నీళ్లతో అంటుంది. తమన్తో పాటు సుప్రియ కూడా షాక్ అయి చూశారు ఆ మాటలకు. చెప్పండి, ఇలాగే మాట్లాడితే ఊరుకుంటారా? నేను ఇక్కడి వరకు రావడమే చాలా గొప్ప నాకు. మీకు చదువు అంటే టైం పాస్ ఏమో, నాకు మాత్రం చాలా విలువ. అది మీ ఫ్రెండ్ వల్ల నాశనం అయ్యేలా ఉంది. కాలేజ్కి వచ్చినప్పటి నుంచి ఒక్క రోజు కూడా పూర్తిగా క్లాసులు అటెండ్ అవ్వనివ్వలేదు నన్ను. అవ్వకుండా ఏదో ఒక అడ్డంకి పెడుతూనే ఉన్నాడు. నాకు ఇష్టం లేకుండా నన్ను పదే పదే ముద్దు పెట్టుకుంటూ నా క్యారెక్టర్ని చీప్గా చేసి చూస్తున్నాడు. తన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. ఇంత చేస్తున్నా మీ ఫ్రెండ్ని ఏమనాలో మీరే చెప్పండి. లేక అతని క్యారెక్టర్ అంతే అని మీ ఫ్రెండ్ని మంచివాడని అనమంటారా నన్ను? శైలు మాటలు విన్న సుప్రియ, నేను చెప్పేది ఒకసారి విను శైలు. నువ్వు ఇక్కడ ఉన్నంత వరకు నీ చదువుకి ఎలాంటి డిస్టర్బ్ రాకుండా చేస్తాను అంది. కళ్ళు తుడుచుకుంటూ ఆశ్చర్యంగా చూసింది శైలు. ముందు నువ్వు ఇక్కడి నుంచి లెగు, పద బయటకు వెళ్ళి మాట్లాడదాం అంటూ క్యాంటీన్కి వెళ్తుంది సుప్రియ. శైలు అన్నయ్యకు చిన్నప్పటి నుండి కొంచెం యాటిట్యూడ్ ఎక్కువ. దాన్ని పొగరు అంటారో ఇంకేదైనా అంటారో తెలియదు, కానీ వాడికి ఏదైనా చెయ్యాలి అనిపిస్తే అది సాధించేదాకా వదిలిపెట్టడు. కావాలి అనుకుంటే అది దొరికేంత వరకు తన పట్టుదల ఆపడు. అంత పంతం వాడికి. వాడి వల్ల నువ్వు ఇబ్బంది పడుతున్నావు. అందుకు రియలీ సారీ. ఎందుకంటే వాడైతే సారీ ఎప్పటికీ చెప్పడు, కానీ వాడంటే ఉన్న ఇష్టం వల్ల వాడి తరపున మేం నీకు సారీ చెప్తున్నాం. ప్లీజ్ మా వాడిని క్షమించు అంటూ చేతులు పట్టుకుంటాడు తమన్. అయ్యో ఏంటిది? నేను అతని గురించి మీకు తెలియాలని ఇదంతా చెప్పానే కానీ మీ నుంచి క్షమాపణలు కోరుకోవాలని కాదండి. నాకంటూ ఒక కుటుంబం ఉంది. నన్ను నమ్ముకుని నా వాళ్ళు ఉన్నారు. నా చదివే అందరికీ ఆధారం. ఇక్కడికి వచ్చాక ఎక్కడ నా చదువు ఆగిపోతుందో అన్న భయం నాకు. నేను చదువును పూర్తి చేసి జాబ్ సంపాదించుకుని నా ఫ్యామిలీని చూసుకోవాలి. అది మాత్రమే నా లక్ష్యం. ఇప్పుడు ఇంకా ఎలాంటి అనవసరమైన విషయాల్లో తలదూర్చి ఇబ్బందులు పడాలని లేదు నాకు, స్థిరంగా చెప్పింది. సరే, ఇక్కడ ఉన్నంత వరకు నీకు ఏ విధమైన సహాయమైనా చేస్తాం. నీ స్టడీస్ కంప్లీట్ చేసుకుని నువ్వు మీ ఊరికి వెళ్ళే వరకు నీకు మేము తోడుగా ఉంటాం. మమ్మల్ని నమ్ముతావా నువ్వు? అడిగింది సుప్రియ. ఏంటి సుప్రియ నువ్వు అనేది? నాకు హెల్ప్ చేస్తే మీ అన్నయ్య చూస్తూ ఊరుకుంటాడా? అదంతా నువ్వు ఆలోచించుకో. నా విషయంలో అడ్డుపడడు. వాడికి కావాల్సిందంతా నేను బాగా చదువుకోవడమే. ఇక్కడ నా స్వార్థం కూడా ఉంది అంది సుప్రియ. ఏంటండి అది? అంది శైలు. స్టడీస్లో నేను పూర్ శైలు. నువ్వు బాగా చదవడం వల్ల నీకు ఇక్కడ సీట్ వచ్చిందని తెలుసు. అందుకే చదువులో నాకు నీ హెల్ప్ కావాలి. అన్నయ్య నుంచి నీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా నేను నీకు హెల్ప్ చేస్తాను, సరేనా? అంది సుప్రియ. శైలుకి ఏం చెప్పాలో అర్థం కావడం లేదు, కానీ ఒక్క విషయం మాత్రం అర్థమైంది. సాయి లాగా కాదు సుప్రియ. తను చాలా బాగా పొలైట్గా మాట్లాడడం నచ్చింది. అది కాక తన చదువుకి హెల్ప్ చేయమందే కానీ ఇంకెలాంటి ఇబ్బందులు లేవని కూడా చెప్తుండేసరికి కాసేపు ఆలోచించి సరే అంది. నిజంగానే నా స్టడీస్కి హెల్ప్ చేస్తావా? అంది సుప్రియ సంతోషంగా. చేస్తాను, కానీ నీ నుంచి నేను ఎలాంటి డబ్బు సహాయం కానీ వేరే ఇతర సహాయం కానీ పొందాలి అని అనుకోవడం లేదు. సో మన మధ్య ఓన్లీ మాటలు మాత్రమే ఉండాలి. మిగతా ఎలాంటి అనవసరమైన విషయాలు ఉండకూడదు, ఖచ్చితంగా చెప్పేసింది శైలు. సరే అంది సుప్రియ. ముగ్గురు క్యాంటీన్లో కాఫీ తాగాక బయటకు వచ్చారు. తమను క్లాస్కి వెళ్ళు, నేను ప్రిన్సిపల్ సార్తో మాట్లాడి శైలు క్లాస్కి షిఫ్ట్ అవుతాను అంది సుప్రియ. ఓకే అంటూ తన క్లాస్కి వెళ్ళిపోయాడు. సుప్రియ, మీ అన్నయ్య నా ఫోన్ పగలగొట్టి తనే మళ్ళీ నాకు ఫోన్ ఇచ్చాడు అంటూ అప్పటి వరకు దాచి ఉంచిన ఫోన్ తీసి సుప్రియకు చూపించింది. నిజమా అంటూ ఆశ్చర్యంగా చూసింది. అవును, కానీ నా ఫోన్ ఇంత కాస్ట్ కాదు. అందుకే నా ఫోన్ కాస్ట్ పోగా మిగిలిన డబ్బు ఇక్కడి నుంచి వెళ్ళేలోగా నీకు ఇచ్చేస్తాను. నువ్వే మీ అన్నయ్యకు ఆ డబ్బు ఇచ్చేసేయి, సరేనా? అంది. ఎందుకు శైలు? వాడు చేస్తున్న తప్పులకు నువ్వు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒకవేళ నువ్వు డబ్బులు ఇచ్చావని తెలిస్తే వాడు ఊరుకోడు, మళ్ళీ ఏదో ఒక ప్రాబ్లం తెస్తాడు. కాబట్టి ఆ మనీ గురించి మర్చిపో. ఇకపై ఏదన్నా ఇస్తే అప్పుడు ఆలోచిద్దాం, సరేనా? నేను వెళ్ళి ప్రిన్సిపల్ సార్తో మాట్లాడి వస్తాను. నువ్వు క్లాస్కి వెళ్ళు అంది సుప్రియ. సుప్రియ వెళ్ళిపోగా నడుస్తూ వస్తున్న శైలు మనసులో
సుప్రియ వద్దని చెప్పినంత మాత్రాన ఈ డబ్బును నేను ఇవ్వకుండా ఊరుకోను. ఎలాగైనా సరే ఆ డబ్బుని ఇచ్చాకనే నేను మా ఊరు వెళ్తాను. తర్వాత వాళ్ళకి నాకు ఇంకా ఎలాంటి రుణం ఉండదు. ఏంటో ఇక్కడికి అందరికీ అప్పులు తీర్చడానికి వచ్చినట్టు ఉన్నాను నేను అని అనుకుంటూ క్లాస్కి వచ్చింది. బ్రేక్ టైం అవ్వడంతో అందరూ క్యాంటీన్కి వెళ్ళడంతో తన దగ్గర ఉన్న ఫోన్ బ్యాగ్లో పెట్టేసింది. సుప్రియ సార్ పర్మిషన్తో నెక్స్ట్ డే నుంచి క్లాస్కి వస్తానని చెప్పి తన క్లాస్కి వెళ్ళిపోయింది. సాయంత్రం కాలేజ్ టైం అయిపోయి అంతా ఇళ్లకు వెళ్తున్నారు. రేష్మా కోసం వెయిట్ చేస్తూ బయట చెట్టు దగ్గర బెంచ్ మీద కూర్చొని ఉంది శైలు. అందరూ ఒక్కొక్కరుగా వెళ్తుంటే చూస్తూ ఉంది. ప్రతి ఒక్కరి దగ్గర కార్, మొబైల్ కామన్గా ఉండటం గమనించింది. అందరూ ఫుల్ రిచ్గా ఫోర్స్గా ఉన్న వాళ్ళే. శైలు పిలిచింది రేష్మ. తనని చూస్తూ లేచి వెళ్తున్న శైలుకి బైక్తో తన ముందుకు వచ్చి ఆపాడు సాయి. కోపంగా చూసింది తనని. వాట్ బేబీ, ఏంటి అంత సీరియస్గా ఉన్నావు? సైడ్ స్మైల్తో అడిగాడు. అతనికి సమాధానం చెప్పకుండా వెళ్ళిపోతుంటే వెయిట్, నీకో వస్తువు చూపించాలి అన్నాడు చెయ్యి పట్టుకొని ఆపేస్తూ. అక్కడ ఉన్న మిగతా స్టూడెంట్స్ అంతా కళ్ళు నోరు తెరుచుకొని మరీ చూస్తున్నారు. చెయ్యి వదులు, అందరూ చూస్తున్నారు అంది చుట్టూ అంతా వాళ్ళనే చూస్తుంటే. చూడని, ఐ డోంట్ కేర్ అన్నాడు గాగుల్స్ తీసి షర్టుకు పెట్టుకుంటూ. నీకు అనవసరం ఏమో, నాకు ఇబ్బందిగా ఉంది, వదులు అంటూ చేతిని లాక్కుంటుంది. చుట్టూ ఉన్న అందరినీ ఒక సీరియస్ లుక్తో చూస్తాడు. ఆ చూపులకే వెళ్ళిపోయారు అందరూ అక్కడి నుంచి. ఎందుకు టచ్ చేయను అంటూనే మళ్ళీ మళ్ళీ కావాలని చేస్తున్నావు అంది అసహనంగా. సాయి తన పాకెట్లోంచి ఒక వస్తువు తీసి, ఇది నైట్ కార్లో దొరికింది, నీదేనా అన్నాడు చేతిలో శైలు కాలపట్టి చూపిస్తూ. ఏంటి అంటూ చూసిన శైలు ఆనందానికి అవధుల్లేవు. ఇది ఇది నాది అంటూ సాయి చేతిలోంచి తీసుకోబోతుంటే చేతిని వెనక్కి తీసుకున్నాడు. అది నాది, మా తాత నాకు ఇచ్చిన కాలపట్టి, ప్లీజ్ నాకు ఇచ్చేయవా? అది మా తాత గుర్తుగా ఉంచుకున్నాను. రాత్రి కనపడలేదు, చాలా ఏడుపు వచ్చింది పోగొట్టుకున్నానని, ప్లీజ్ ఇవ్వు ఆర్తి నిండిన కళ్ళతో బాధగా అంది. మీ తాత గుర్తు అంటే తను ఇప్పుడు లేడా అని అడిగాడు శైలు కళ్ళలో నీటి చెమ్మను చూస్తూ. లేడు, చనిపోయాడు. గుర్తుగా ఇవి నాతోనే ఉంచేసుకున్నాను అంటూ కాళ్ళకు ఉన్న ఇంకో పట్టి చూపిస్తూ జారిపోతున్న కన్నీళ్లను ఆపలేకపోయింది. తన ప్రమేయం లేకుండానే చాలా ఎమోషనల్ అయిపోయింది. ఫస్ట్ టైం శైలు తన వల్ల కాకుండా వాళ్ళ కోసం ఏడుస్తుంటే చూస్తున్న సాయి బైక్ స్టాండ్ వేసి దిగి కన్నీళ్లతో ఉన్న ఆమెని టైట్గా హగ్ చేసుకున్నాడు. అప్పుడే అటుగా వస్తున్న తమన్, సుప్రియ వాళ్ళిద్దరిని అలా చూసి షాక్తో నిల్చుండిపోయారు. మొదటిసారిగా అతని కౌగిల్లో స్వంతనగా అనిపిస్తుంది ఆమెకి. కానీ అది తన మనసు గ్రహించేసరికి అతనిని దూరంగా జరుపుతున్న ఉడుంపట్టు లాంటి అతని కౌగిల్లో చేప పిల్లలా చిక్కడంతో వదులు అంది. సాయి హగ్గును మాత్రమే లూజ్ చేసి శైలు కళ్ళలోకి చూస్తూ కన్నీటిని చేతితో తుడుస్తూ, ఇవి నా కోసం మాత్రమే రావాలి, నేను ఇచ్చే పనిష్మెంట్కి మాత్రమే వాడాలి, అంతేకాని ఇలాంటి చిల్లీ థింగ్స్కి రాకూడదు. ఫ్యామిలీ సెంటిమెంట్ చెప్పి నా నుంచి తప్పించుకుని ఛాలెంజ్ నుంచి తప్పుకుందామని అనుకుంటున్నావా? కన్నీళ్లకు కరిగిపోయే అంత వీక్ హార్ట్ కాదు నాది అన్నాడు కన్నింగ్గా చూస్తూ. అంతే, కోపంతో ఒక తోపు తోసింది సాయిని. వెనక్కి అడుగు వేసి నిలబడుతూ సాడిస్టిక్ స్మైల్తో చూస్తున్నాడు ఆమెని. చా, అసలు 1% కూడా నీలో మానవత్వం, దయ, జాలి అనే ఎలిమెంట్స్ ఏ కోసానా లేవు కదా. నేను బాధపడుతుంటే నీకు నీ ఛాలెంజ్ గుర్తొచ్చిందా? అసహనంతో కోపంగా అరుస్తుంది. సీ మిస్ మై రాక్షసి అని దగ్గరకు వస్తూ, నేను మా అమ్మ మాటలనే పట్టించుకోను. ఇంకా ఈ దయ, జాలి, మానవత్వం అనేవి నా డిక్షనరీలోనే లేవు. సో నీ కన్నీళ్లు కార్చి నన్ను చీట్ చేయాలని చూడకు, అర్థమైందా అని అంటాడు. నీ కోసం ఒక్క చుక్క కన్నీళ్లు కాదు కదా, ఆ ఆలోచన కూడా చెయ్యను నేను. నీలాంటి స్టోన్ హార్టెడ్ పర్సన్ కోసం విలువైన నా కన్నీళ్లను అస్సలు రానివ్వను కోపంగా చెప్పి, నా కాలపట్టి ఇవ్వు అంటుంది చెయ్యి ముందుకు పెట్టి. ఎస్, యు ఆర్ అబ్సల్యూట్లీ రైట్, నాది స్టోన్ హార్ట్ కాబట్టి ఇప్పుడు ఇది నీకు ఇవ్వను. ఏం చేస్తావు అన్నాడు బైక్ మీద స్టైల్గా కూర్చొని. కళ్ళలో నీళ్లు నిలుస్తున్నా కష్టంగా వాటిని ఆపుకుంటూ, అది మా తాత జ్ఞాపకం, నా ప్రాణం ఇచ్చేయండి ప్లీజ్ అంది జీరాపోయిన గొంతుతో. సాయి బైక్ మిర్రర్లో హెయిర్ సెట్ చేసుకుంటూ, అయితే నేను చెప్పింది చేస్తే నీ వస్తువు నీకు ఇస్తాను, చేస్తావా అని అడిగాడు కార్నర్ లుక్తో. ఏం చెయ్యాలి అంది. ఏం చెప్పినా చెయ్యాలి చెప్పాడు మళ్ళీ. క్షణం పాటు ఆలోచించి, చేస్తాను అంది లో గొంతుతో. ఆర్ యూ షూర్? హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని సీరియస్గా అడిగాడు. అంది ఆమెకు దగ్గరగా వచ్చి కళ్ళలోకి చూస్తూ. ఏం చెప్పినా అన్నాడు ఇంటెన్స్డ్గా చూసి. సన్నగా వణికింది తను. అతని వాయిస్కి, చూపుల వేడికి మాట పెకల్లేదు తనకి. సన్నగా కళ్ళలో నీటి పొర చేరింది.
టెల్ మీ అని అడుగుతుంటే తల దించుకొని వెనుతిరుగుతుంటే మోచేతిని పట్టి ముందుకు లాగాడు. బుగ్గలు రెండు ఒత్తి పట్టుకొని కోపంగా చూస్తూ ఏంటి మాట్లాడకుండా వెళ్తున్నావు, వద్దా నీకు ఇది అంటూ చేతిలో ఉన్న కాలపట్టి చూపించేసరికి ఆర్తిగా చూసింది దానివైపు. ఈ వస్తువు కోసం నువ్వు అడిగే దానికి ఒప్పుకుంటే అది నా అమ్మ పెంపకానికి మాయని మచ్చగా మిగిలే అవకాశం ఉంది. అందుకే అది నీ దగ్గరే వదిలేసి వెళ్తున్నాను. నా దగ్గర ఇంకొకటి ఉంది, అది చాలు నాకు. చంపలపై జాలువారుతున్న కన్నీళ్లను తుడుచుకొని చెప్తుంటే శైలుని ఒక్కసారి సూటిగా చూసి మీ అమ్మాయిలకు పైనే ఉంటాయి కదా కన్నీళ్ళు, అవే ఆయుధంగా వాడతారు ఎక్కడైనా ఎప్పుడైనా. కానీ నా దగ్గర ఆ ట్రిక్స్ పని చేయగాని ఇదిగో అంటూ ఆమె చేతిలో పెట్టాడు. అది చూస్తూనే ఒక మెరుపు వచ్చింది ఆమె కళ్ళలో. ఆ స్కార్ఫ్ని చూస్తూ హలో, నీకిది ఇచ్చి చేతులు దులుపుకుంటాను అని అనుకున్నావా? నెవర్ అంటూ ఆమె చేతిలో 2 రికార్డ్ ఫైల్స్ పెట్టాడు. ఏంటివి అంది వాటి బరువుని మోయలేక. మార్నింగ్ లోపల వీటిని కంప్లీట్ చేసి నాకు తెచ్చివ్వు, లేకపోతే నువ్వు క్లాసులకు వెళ్ళవు అన్నాడు కళ్ళకు గాగుల్స్ పెట్టుకుంటూ. నా వల్ల కాదు, నాకు పని ఉంది, రెస్టారెంట్కి వెళ్ళాలి, లేట్ అవుతుంది ప్లీజ్ అంది సాడ్ ఫేస్తో.